హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో రావ్ జనరల్ మేనేజర్ యాడమ్ పీర్స్ వచ్చి సెమీ జైన్ ని ఇలా అంటాడు: మీరు సెమీ జైన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అట్ ఎలిమినేషన్ ఛాంబర్ లో మీ ఇద్దరి మధ్యలో మ్యాచ్ పెడుతున్నా అని ఫిక్స్ చేసి వెళ్ళిపోతాడు యాడమ్ పీర్స్, రావ్ జనరల్ మేనేజర్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఏజే స్టైల్. వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీడొకడు మధ్యలో వచ్చి గెలుకుతుంటాడు, ఈ మ్యాచ్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏజే స్టైల్ డామినిక్ రేమిస్టర్ని గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. కానీ మధ్యలో బ్రాన్ బ్రేకర్ వచ్చి ఏజే స్టైల్ ని స్పియర్ ఇవ్వడానికి పోయి డామినిక్ రేమిస్టరియో గానికి స్పియర్ ఇచ్చేస్తాడు, చాలా అంటే చాలా డేంజరస్ గా. ఆ తర్వాత ఏజే స్టైల్ బ్రాన్ బ్రేకర్ ని తన్నుడు దంతే రింగ్ అవతల పోయి పడతాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలుచుకుంటది ఊరి నాయన గుద్ది ఇగో ఈమెనే. వీళ్ళిద్దరి మధ్యలో నెక్స్ట్ వీక్ మ్యాచ్ ఉంటది. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో గుంతర్ గాడు వస్తాడు. గుంతర్ గాడు వచ్చి మ్యాట్ కాఫీని అడుగుతాడు, డబ్ల్యూడబ్ల్యూ రెస్ల్మేనియా 41 లో జే ఊసో నన్ను ఓడించి డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ ని గెలుచుకుంటాడా అని అంటే మ్యాట్ కాఫీ అంటాడు, అవును నిజంగా గెలుచుకుంటాడు అని చెప్తాడు. ఆ తర్వాత గుంతర్ గాడు మ్యాట్ కాఫీని కొట్టడానికి వెళ్తున్నప్పుడు జే ఊసో వచ్చి గుంతర్ పైన అటాక్ చేస్తాడు. ఆ తర్వాత గుంతర్ జే ఊసో గాడు వాళ్ళు ఇద్దరు గుద్దుకుంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చినా కూడా సెక్యూరిటీ గార్డ్ ని గుద్దుకుంటారు. ఎవరు ఏం గుద్దుడో కానీ గుద్దుడు అది. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో పెంటా వర్సెస్ వీళ్ళు ఇద్దరి మధ్యలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా పెంటగాడు గెలుస్తాడు. కైసర్ వచ్చినా కూడా మధ్యలో పెంటగాడు ఈ మ్యాచ్ ని గెలిచి సెలబ్రేట్ చేస్తున్నప్పుడు కైసర్ వచ్చి పెంటగాన్ పైన అటాక్ చేస్తాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో రక్సోన్ వర్సెస్ రక్యుల్ రోడ్రిగేజ్ వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉంటది. లివ్ మోర్గన్ వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే బియాంకా బెల్లార్ అండ్ నయోమి వాళ్ళిద్దరు వచ్చి లివ్ మోర్గన్ ని గుద్దుతారు. ఆ తర్వాత రక్సోన్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది. ఆయన ఎలిమినేషన్ ఛాంబర్ లో కూడా క్వాలిఫై అయిపోతది రక్యుల్ రోడ్రిగేజ్ ని ఓడించి ఆ మండే నైట్ రాలో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో వీళ్ళకే తెలియదప్ప, నిజంగా ఊరినాయను వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో ఏమో మరి. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ వర్సెస్ ఫిన్ బేలర్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫికేషన్ మ్యాచ్ ఉంటది. ఊరి నాయను ఈ మ్యాచ్ మాత్రం అదిరిపోయింది. డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో నేను చెప్పడం కంటే మీరు చూడడం బెటర్. నిజంగా సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ది ఫైర్. సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ ఒక స్టంప్ ఇచ్చి ఫిన్ బేలర్ ని ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. ఆయన ఎలిమినేషన్ ఛాంబర్ లో క్వాలిఫై కూడా అయిపోతాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో ఊరి 6 మెంబర్ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్. ఎలిమినేషన్ ఛాంబర్ లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ పైన రోమన్ రైన్స్ అటాక్ చేస్తే రెస్ల్మేనియా 41 లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఉండే అవకాశం ఉంటది. కానీ సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ పైన రోమన్ రైన్స్ అటాక్ చేయవద్దు. రోమన్ రైన్స్ గనక ఎలిమినేషన్ ఛాంబర్ లో సెత్ ఫ్రీకెన్ రాలెన్స్ పైన అటాక్ చేస్తే అదే అటాక్ తోటి రెస్ల్మేనియా 41 లో మ్యాచ్ పెడితే దీనికన్నా దరిద్రం మ్యాచ్ ఏది ఉండదు. నాకైతే రెస్ల్మేనియా పైన ఇంట్రెస్టే దొబ్బుతుంది, ఎందుకంటే చాలా హోప్ పెట్టుకున్నా ద రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఈసారైనా మ్యాచ్ జరగాలి అని. ఇదే గనక జరిగితే నాకైతే పిచ్చి దొబ్బుతుంది నిజంగా. ఇప్పుడు వచ్చే డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. ఎలా ఉంటదో ఏముంటదో చూసేయాలి మరి. నెక్స్ట్ మండే నైట్ రాలో వీళ్ళ నలుగురి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉంటది. ఊరి నాయన ఊరి అమ్ము వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఏమో తెలియదు. వీళ్ళ నలుగురులో నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఎలిమినేషన్ ఛాంబర్ లో వీళ్ళ హోమ్ సిటీలో జరగబోతుంది, టొరంటో కెనడాలో. ఈ మ్యాచ్ పేరు ఏంటిదో నాకు తెలియదు. అన్సాక్షనెడ్ మ్యాచ్ అంట. ఏం మ్యాచ్ ఏమో తెలియకొచ్చింది నాకు. అన్సాక్షనెడ్ ఏమో కొత్తగా ఉంది మ్యాచ్. చూడాలి మరి ఎలిమినేషన్ ఛాంబర్ లో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. ఊరి నాయను జాన్ సీనా మీకు ఇష్టమైతే ఈ 3 మండే నైట్ రాలో కన్ఫర్మ్ గా రాబోతున్నాడు. మార్చి 17న జరగబోయే డబ్ల్యూడబ్ల్యూ మండే నైట్ రాలో బ్రూసెల్స్ బెల్జియం లో వస్తున్నాడు జాన్ సీనా.
24 మార్చిన జరగబోయే WWE మండే నైట్ రాలో గ్లాస్గో స్కాట్లాండ్ లో రాబోతున్నాడు జాన్ సీనా. మార్చి 31న జరగబోయే WWE మండే నైట్ రాలో లండన్ ఇంగ్లాండ్ లో కూడా రాబోతున్నాడు జాన్ సీనా. ఊరి నాయను జాన్ సీనా 3 రోజులు మాత్రం 3 మండే నైట్ రాలో కన్ఫర్మ్ గా రాబోతున్నాడు. మీరు ఈ 3 కంట్రీలలో ఉంటే జాన్ సీనాని మీ కళ్ళారా చూడవచ్చు. Thank you for watching this video. Thank you so much. Like and share and subscribe my channel. Thank you guys. Love you guys. Thank you so much.